డీటెయిల్ చూస్తే వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నంబూరు బైపాస్ నుంచి ప్రారంభం కానుంది. కాజా మంగళగిరి బైపాస్ సీకే కన్వెన్షన్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకోనుంది. అనంతరం వారధి శిఖమణి సెంటర్ మీదుగా కేసరపల్లి బైపాస్ వరకు యాత్ర సాగనుంది. కేసరపల్లి బైపాస్ శివారులో జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ నంబూరు బైపాస్ నుంచి ప్రారంభం కానుంది. కాజా మంగళగిరి బైపాస్ సీకే కన్వెన్షన్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకునుంది. అనంతరం వారధి శిఖమణి సెంటర్ మీదుగా కేసరపల్లి బైపాస్ వరకు యాత్ర సాగనుంది. కేసరపల్లి బైపాస్ శివార్లో జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ చెప్పండి, ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ అయితే నంబూరు బైపాస్ నుంచి అయితే ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 14వ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. అడుగడుగున ప్రజలు ఆయనకి స్వాగతం పలుతూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని కూడా ఓటర్స్ ని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాంతంలో పర్యటించారు, ఏటుకూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఏటుకూరు బహిరంగ సభలో ఏదైతే విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇంకా నిన్న గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యతో పాటు అటు మంత్రి విడుదల రజనీతో పాటు 7 అభ్యర్థులు కూడా గెలిపించాలంటూ కూడా మరి ఆయన సభలో పూర్తి స్థాయిలో అభ్యర్థించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 130 సార్లు ఇప్పటికీ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ప్రజలకి వివరించారు. ఎక్కడికక్కడ కూడా మరి విపక్షాల పైన తీవ్ర స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు కురిపిస్తున్నారు. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా అబద్ధపు వాగ్దానాలు ఇస్తూ చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నాడు, ఖచ్చితంగా నమ్మొద్దు అంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు 14వ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ఏదైతే గుంటూరు కాజా మీదుగా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కాజా మీదుగా కూడా అటు మంగళగిరి చేనేతతో కూడా ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం ఉంది. ఎందుకంటే చేనేత కార్మికులు మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరితో కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పటివరకు చేనేత కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. కొత్త మేనిఫెస్టోలు ఈ ఏదైతే 2024 సంబంధించినటువంటి మేనిఫెస్టోల్లో కూడా ఏ అంశాలు పూర్తి స్థాయిలో చేనేతలకి అందిస్తుంది జగన్ సర్కారు. గతంలో నవరత్నాల పథకాల ద్వారా కూడా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు 99% నెరవేర్చడానికి కూడా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చేనేత అన్నలతో మాట్లాడిన తర్వాత మంగళగిరిలో మాట్లాడిన తర్వాత ఏదైతే తాడేపల్లి సర్కిల్లో చేరుకుంటారు, అక్కడ భోజనం విరామం ఉంటుంది. భోజన విరామం తర్వాత సాయంత్రం మళ్ళీ వారధి మీదుగా కూడా ఎన్టీఆర్ జిల్లా అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బస్ యాత్ర కొనసాగనుందని చెప్పుకోవచ్చు. సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ ప్రారంభమైంది. గతంలో పాదయాత్రలో ఏ విధంగా ప్రారంభమైందో ఆ రూట్ మ్యాప్ ఆ విధంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ప్రచారం తర్వాత కూడా టీడీపీ ఉమ్మడి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అదే క్రమంలో తీవ్ర స్థాయిలో కూడా మరి జగన్ సర్కార్ పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 ఏళ్లుగా సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ కూడా నిన్న అటు చంద్రబాబు బాపట్ల సభలో అటు రేపల్లి వేమూరు సభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో కూడా మరి అవినీతికి పాల్పడుతున్నారు, ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటూ కూడా టీడీపీ అటు విపక్షాలు మరి
కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా బిజీగా కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా మరి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా సీజ్ చేసినటువంటి ఎన్నికల అధికారులు నిన్న వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. డబ్బు మద్యం ద్వారా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆయా పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా గెలిపే దశగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 100 కోట్లు సీజ్ చేశామని కూడా ఎన్నికల అధికారి వెల్లడించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు అటు కేంద్ర బలగాలు ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా ఎక్కడికక్కడ కూడా మద్యం కానీ అటు డబ్బు కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. గుంటూరు జిల్లా నిన్న పల్నాడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించినటువంటి నేపథ్యంలో అటు అభ్యర్థులకి అటు ఎంపీ అభ్యర్థులు కూడా ఒక దశానిర్దేశాన్ని ఇచ్చాడు. రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు దాదాపు 130 సార్లు ఆ బట్టన్ నొక్కి సంక్షేమ పథకాలు అందించినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అభ్యర్థులు ఆ దశగా అడుగులు వేయాలి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో ప్రచారం వెనకబడినటువంటి అభ్యర్థులను కూడా మరి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలంటూ కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, ఏది ఏమైనా ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేసినటువంటి గుంటూరు జిల్లాలో ప్రచారం కొంత రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.